జమిలీ ఎన్నికల ఫీవర్ బాగా నడుస్తుంది. సో బీజేపీ ఈరోజు పెద్దలందరూ కూడా దాన్ని ఈ రకంగా తీసుకురావడం, ఈ దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా ముందుకు తీసుకెళ్లాలంటే ఇప్పుడు కాకపోయినా ఇంకో 10 ఏళ్ళు అయినా సరే అగ్రగామిలో నిలబెట్టాలి భారతదేశాన్ని అంటే జమిలీ ఎన్నికలు ఒకే నేషన్ ఒకే ఎలక్షన్ అనే కార్యక్రమం తీసుకొచ్చారు. సో కొన్ని పార్టీలు ముఖ్యంగా చూసుకుంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ దీనికి వ్యతిరేకం. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ప్రాంతీయ పార్టీలు బాగా డ్యామేజ్ జరుగుతుంది అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ప్రచారం. సార్ ఏంటి మీకు ఉన్నటువంటి సమాచారం? అలా 1947 మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1957 నుంచి 67 వరకు కూడా జమేలీ ఎన్నికలే మన దేశంలో జరిగినాయి. జమేలీ ఎన్నికలు అనేటువంటిది ఈ రోజు తీసుకొచ్చేటువంటి కొత్త అంశం కాదు. అయితే జమేలీ ఎన్నికలు అనేటువంటివి ఒక దేశం ఒక ఎన్నిక అంటే ఏంటి, పంచాయతీ ఎన్నికల కానించి మీకు జిల్లా పరిషత్తులు, అలాగే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించిన ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ లోక్సభ, అలాగే లోక్సభకు సంబంధించి ఎంపీ ఎలక్షన్స్, రాజ్యసభకు సంబంధించి అన్నీ కూడా ఒకదాటి మీద జరిగినప్పుడు మాత్రమే దేశవ్యాప్తంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటే పార్టీలకు అతీతంగా ప్రజల దాకా, అభ్యర్థులు అర్హుల దాకా వెళ్తాది అనేటువంటిది ఆ జమేలీ ఎన్నికలను ప్రతిపాదించేటువంటి బీజేపీ ఏతర ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అభిప్రాయం. దాన్ని వ్యతిరేకించే వ్యక్తులు ఏమంటారు, అసలు ఇలాంటి జరగడం అన్నది ఎంత వ్యయ ప్రయాస, ఇప్పుడే 1 కోటి మంది ఉంటే తప్ప దఫాలుగా ఎన్నికలు దేశవ్యాప్తంగా జరగట్లా, 5 రెట్లు అంటే 5 కోట్ల మందిని తీసుకొచ్చి ఎన్నికల వ్యవస్థను ఎక్కడి నుంచి నడుపుతారు, వీవీప్యాట్లు ఏమో సగం అంటే సగం లేవు, ఇప్పుడు డబుల్ ద వీవీప్యాట్లు, డబుల్ ద ఈవీఎం మెషిన్లు యాడ్ నుంచి తెస్తారు, అసలు 14 ఏళ్ళు నిండి 50% ఉంటే అట్లా రిప్లేస్ చేయాలి అంటే 100కు 100% ఎక్కడి నుంచి తెస్తారు అనేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడినటువంటి అడ్మినిస్ట్రేటివ్ పాసిబిలిటీస్ లేని అంశాల మీద మాట్లాడుతూ రీజనల్ పార్టీస్ కూడా కొంత ఇది కంటిగింపుగా మారుతుందా, నేషనల్ పార్టీస్ ఆధిపత్యం పెరుగుతుంది అనేటువంటి కోణం లేకపోలేదు. అయితే నేను వ్యక్తిగతంగా ప్రజలకి దగ్గరగా ఉండే నాయకుల్ని తయారు చేసేటువంటి ఏ రాజకీయ పార్టీ కర్మాగారమైనా ఎట్లాంటి వ్యతిరేక పవనాలకైనా సరే ఎదురీది అధికారం చేపడతారు. అది రీజనల్ పార్టీయా నేషనల్ పార్టీ అని లేదు. ఒకవేళ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయనో, ఈవీఎంలు ఒకరిదొకరు జరుగుతున్నాయంటే ఏ తప్పు ఎక్కువ కాలం నిలబడదో. బోఫోర్స్ లాంటి కుంభకోణం బయటకు వచ్చినట్టు ఒకవేళ ఈవీఎంలు స్కామ్ ఉంటే ఖచ్చితంగా బయటకు రాక తప్పదు. గడ్డి స్కాములు చూసాం, స్టాంపు కుంభకోణాలు చూసాం. 100% బయటకు వస్తాయన్నా. అవినీతికి ఆశ ఎక్కువ, ఆయుష్ తక్కువ, అందుకని జరుగుతుంది. అలాంటి అపోహలు వాళ్ళు పెట్టుకుని మన వ్యవస్థలు మనమే కించపరుచుకోకల్లా, తప్పు లేదన్నా ఉంటే రావాల్సిన టైంలో ఖచ్చితంగా అవి బయటకు వస్తాయి. ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు అవి ఖచ్చితంగా వ్యవస్థలై నిలబడతాయి. విస్తుపోయేటువంటి నిజాలు ప్రజల ముందుకు వచ్చి ఆగుతాయి. అదే సృష్టిలో ధర్మం. ఈ సృష్టిలో ఎప్పుడు కూడా తప్పుడుతనం ఎంతకాలం వెళ్తుందన్న. సో జమిలీ ఎన్నికలు అయితే కాన్సెప్ట్ మంచిది. పాజిబిలిటీ ఇప్పుడు మన శీతాకాల సమావేశాల్లో దాన్ని ప్రవేశపెడతారు. 2/3 ఆఫ్ ద మెజారిటీ సభ్యులు కావాలి. ఎన్డీఏ కూటమి కొనదేమో చూస్తే 400 మ్యాజిక్ ఫిగర్ 393 రాగిన పరిస్థితి. అది కూడా ఎన్డీఏ సపోర్ట్. ఇంకా 60 మంది 50 మంది మద్దతు కావాలి. రాష్ట్రాలు అంటారా, 19 రాష్ట్రాల్లో ఎన్డీఏ ఉంది కాబట్టి 14 రాష్ట్రాల మద్దతులకు ఎట్లాగ వస్తుంది, రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్ అంటాం. సో అది ఎట్లాగా వస్తుంది. రిమైనింగ్ అంశాలకు సంబంధించి మరి 370 అబాలిషన్లో తీసుకున్నటువంటి చర్యలు ఏమన్నా దుందుడుగ్గా తీసుకుంటారా లేదా అనేది వెయిట్ చేయాలి. అమిత్ షా గారు లాంటి వ్యక్తి, మోడీ గారు లాంటి వ్యక్తి కూడా ఈ టర్మ్లోనే పెడతావు అన్నప్పుడు పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కానించి 386, 353, 172, 183 ఆఫ్ 183 కానించి డిఫరెంట్ ఆర్టికల్స్ అనేటువంటివన్నీ కూడా విభిన్నమైన ఆర్టికల్స్ అన్నీ కూడా సవరణలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్నిటిని రద్దు చేయాల్సి వస్తుంది ప్రభుత్వాలని, కొన్ని ప్రభుత్వాలను పొడిగించాల్సి వస్తుంది. సో ఇట్లాంటి సాధక బాధకాలన్నిటి నడుమ కూడా ఏ రకంగా మీరు ఏం చేస్తారు అనేటువంటిది కాలక్రమేణా మనం చూడాలి. సో ఇండియా కూటమికి సంబంధించిన సభ్యులను కూడా దీనికి అంటే మీరు అన్నట్టు 1/3 మెజారిటీ ఉండాలని కాబట్టి చంద్రబాబు నాయుడు వాళ్ళందరితో కూడా సఖ్యత ఉంది కాబట్టి ఆయన్నే మోడీ గారు వాడతారనేది ఇక్కడ పెద్ద ఆల్రెడీ ఎన్డీఏలో చంద్రబాబు గారితో కలుపుకునే మనం 293 అని చెప్పాలి కదన్నా. అవును. ఇప్పుడు అవి కాకుండా మనకి ఇంకో 40-50 కావాలనుకో, అది ఏం తీసుకొస్తారా, ఏం జరుగుతుంది ఏంటి, మరి ఆల్రెడీ వాళ్ళకి ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉన్నదా, ఇవన్నీ కూడా రసవత్తరంగా మన అందరం తెర మీద చూడాలి. డిసెంబర్ 1 నాటికి మనకు ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి వెయిట్ చేయాలా. వ్యక్తిగతంగా నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా అనుకున్న విధంగా వ్యయ ప్రయాసాలకి ఓర్చి శ్రద్ధాభక్తులతో జమేలీ ఎలక్షన్స్ తీసుకురాగలిగితే ఏదో నామకే వస్తే తేవాలన్నట్టు కాకుండా మంచి పరిణామమే అవుతుంది. కానీ కాలక్రమేణా అప్పుడు కూడా ఇది నిలబడదన్నా. ఎందుకంటే జమేలీ అనేటువంటిది ఇప్పుడు ఎలా తీసుకురావాలి, ఒకవేళ ఒక ప్రభుత్వం పెద్ద
చచ్చిపోయినా, ఆ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంతో కూలిపోయినా అవును జమీలి వచ్చేదాకా మళ్ళీ ఎన్నికలు పెట్టమని చెప్పే అధికారం ఉందా? లేదు. ఇప్పుడు జమీలి పెడుతున్నాం, రేపు అన్న రోజు ఏ ప్రభుత్వం సడన్ గా మధ్యలో కూలిపోద్ది, కూలిపోయిన ప్రభుత్వాన్ని జమీలి వచ్చేదాకా ఆపుతామా? ఆపలేము. గవర్నర్ పాలన పెడతామా? ప్రెసిడెంట్ పాలన పెడతామా? ఇట్లాంటి ఎన్నో వాటి మీద సమాధానం రావాల్సినటువంటి పరిస్థితి. ఎన్నో డిబేట్లు జరగాలి దీని మీద. అబో చాలా జరగాలి. వెరీ టు ఎర్లీ టు టాక్. ఓకే రైట్. ముఖ్యంగా ఒక్క అంశం మీద చెప్పి ముగించేసుకుందాం అన్న.